నమస్కారం సార్. నమస్కారం. ఎవరికి వచ్చానండి మీరు కూడా ఆర్టీవీ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పట్టడానికి కూడా లేకున్నా లేకదంటారు. అలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ బంక్ పిఠాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గాడ సమీపంలోని 216 హైవే మీద రాత్రి అర్ధరాత్రి గడ ఒక బస్సు ఒకటి ట్రావెల్ చేసేటువంటిది పక్కనున్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి తిరగబడి 24 మంది పాసింజర్స్ వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి బయలుదేరి భీమవరం వెళ్తున్నటువంటి వాళ్ళు. ఒక 14 మంది వరకు సింపుల్ ఇంజురీస్ అయినాయి. అందులో నలుగురికి అయితే కనుక కొంచెం ఇంజురీస్ అయితే కనుక కాకినాడ హాస్పిటల్ కూడా పంపించడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా సింపుల్ ఇంజరీసే. ఈ బస్సు యాక్సిడెంట్ అవటానికి కారణం అనేటువంటిది ఇది తప్పిదం అనేటువంటిది డ్రైవర్ది ఉండొచ్చు. లేకపోతే టెక్నికల్ గా ఈ పర్మినెంట్ ఉన్నదా లేదా, లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయటానికి పర్మిట్ ఉన్నదా లేదా అనేసి, లైసెన్స్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా ఏదైతే ఎంవిఐ గారిని కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి. స్వామి దయ వల్ల ఎవరికి కూడా సీరియస్ ఇంజురీస్ అనేటువంటిది లేదనేటువంటిది కూడా తెలియజేస్తుంది. ఎవరైతే ఈ అమలాపురం సంబంధించినటువంటి ట్రావెల్ యజమాని ఉన్నాడో వాడి దగ్గర ఈ డ్రైవరు అంటే రాత్ర ఈ డ్రైవరు ఈ పాసింజర్స్ అందరినీ కూడా హాస్పిటల్కి పంపించేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓనర్ని అది డ్రైవర్ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తుంది.